లాస్ట్ వీడియోలో ఎల్ఎల్ఎం వల్ల చాట్ బోట్స్ ఎంత స్మార్ట్‌గా రిప్లైస్ ఇస్తాయో చూసాం. మీరు ఎలా అడిగినా దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్‌ని అర్థం చేసుకుని ఆల్మోస్ట్ హ్యూమన్‌లా రిప్లై ఇవ్వగలవని కూడా తెలుసుకున్నాం. కానీ అది స్టోరీలో సగం మాత్రమే. నాకు పర్సనల్లీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించే క్వెషన్ ఇంకొకటుంది. మనం సెండ్ క్లిక్ చేసిన తర్వాత మన మెసేజ్ అసలు ఎక్కడికెళ్తుంది? చాలామంది అనుకునేది ఆ మెసేజ్ డైరెక్ట్‌గా ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్తుందని. రియాలిటీ మాత్రం పూర్తిగా డిఫరెంట్. ఒక ఎంటర్ప్రైజ్ చాట్‌బాట్‌లో ఎల్ఎల్ఎం అనేది మొత్తం సిస్టమ్‌లో ఒక కాంపోనెంట్ మాత్రమే. దాని ముందు చాలా సర్వీసెస్ పనిచేస్తాయి. మరి స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనం చాట్‌బాట్‌లో సెండ్ క్లిక్ చేసిన వెంటనే బ్రౌజర్ ఒక హెచ్‌టిటిపిఎస్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే మీ మెసేజ్ ఒక్కటే బ్యాక్ ఎండ్‌కి వెళ్ళదు. దాంతో పాటు మీ సెషన్ ఇన్ఫర్మేషన్, లాగిన్ టోకెన్, కరెంట్ పేజ్, లాంగ్వేజ్ ఇలాంటి మెటా డేటా కూడా అటాచ్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్‌కి మెసేజ్ మాత్రమే సరిపోదు. యూజర్ కాంటెక్స్ట్ కూడా కావాలి. ఈ రిక్వెస్ట్ ఫస్ట్ వెళ్ళేది ఏపీఐ గేట్వే దగ్గరికి. దీన్ని సిస్టమ్ మెయిన్ ఎంట్రన్స్ అనుకోవచ్చు. లోపలికి వచ్చే ప్రతి రిక్వెస్ట్ ముందు ఇక్కడికే వస్తుంది. ఇక్కడ ఆథెంటికేషన్ చెక్ అవుతుంది. సెక్యూరిటీ వ్యాలిడేషన్ జరుగుతుంది. రిక్వెస్ట్ వ్యాలిడా కాదా చెక్ చేస్తారు. అన్నీ కరెక్ట్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు. కానీ ఇంకో ప్రాబ్లం ఉంది. సపోజ్ ఒకేసారి 1,00,000 మంది చాట్‌బాట్ ఓపెన్ చేశారనుకోండి. అందరి రిక్వెస్ట్ ఒకే సర్వర్‌కి వెళ్తే సిస్టమ్ వెంటనే స్లో అయిపోతుంది. అందుకే నెక్స్ట్ కాంపోనెంట్ లోడ్ బ్యాలెన్సర్. దీని పని ఏ బ్యాక్ ఎండ్ సర్వర్ ఫ్రీగా ఉందో చూసి రిక్వెస్ట్‌ని అక్కడికి పంపించడం. అందుకే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నా కూడా వెబ్సైట్ స్మూత్‌గా పనిచేస్తుంది. ఇప్పుడు రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్ సర్వీస్ దగ్గరికి వచ్చింది. చాలామంది ఇక్కడే ఎల్ఎల్ఎంని కాల్ చేస్తారని అనుకుంటారు. కానీ కాదు. ముందు బ్యాక్ ఎండ్ యూజర్ గురించి కాంటెక్స్ట్ కలెక్ట్ చేస్తుంది. ఈ యూజర్ లాగిన్ అయ్యాడా? ఏ లాంగ్వేజ్, ఏ పేజ్లో ఉన్నాడు? ప్రీవియస్ కాన్వర్జేషన్ ఉందా? ఆర్డర్ ఐడి ఉందా? ఈ ఇన్ఫర్మేషన్ డేటాబేసెస్ నుంచి కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే కాంటెక్స్ట్ లేకుండా ఏ ఎల్ఎల్ఎం అయినా అక్యురేట్ ఆన్సర్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు మన మెసేజ్ బ్రౌజర్, ఏపీఐ గేట్వే, లోడ్ బ్యాలెన్సర్ దాటి బ్యాక్ ఎండ్ దగ్గరకు వచ్చింది. యూజర్ కాంటెక్స్ట్ కూడా కలెక్ట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఎల్ఎల్ఎంకి కంపెనీ డేటాబేస్ యాక్సెస్ ఉంటుందా? లేక ఇంకేదైనా టెక్నాలజీ పనిచేస్తుందా? చూద్దాం.